వంశీ గారితో మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఊరికే అలా. మీరు ట్రెండింగ్ స్టార్ ఇవాళ రేపు. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏం మాట్లాడితే అక్కడ మైక్ తీసుకుంటే ఫుల్ ట్రెండ్ అవుతూ ఉంది. ఇలాంటి ట్రెండింగ్ స్టార్, ఇలాంటి అమేజింగ్ దిష్టి చుక్క స్టార్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన దిష్టి కొడుతున్నారు ఆయన పెర్ఫార్మన్స్‌కి అని ఆయనే ఫిక్స్ అయ్యి దిష్టి చుక్క మరి అది దిష్టి చుక్కలా లేదు అది మొత్తం. ఆ సైజ్ పెట్టుకొనొచ్చారు మీరైతే. యాహ్! రావట్లేదండి. మాటలు హాయ్ అండి. రావట్లేదు ఆయన అబ్బో! గురించి మాట్లాడడానికి. అది దాన్ని వేరే రకంగా కూడా అంటూ ఉంటారు. ఆయన కేస్ కూడా ఎయొచ్చు. దానికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. చేస్తా. ఆ! మాట్లాడండి మీరు. ఇట్లనే కొంచెం ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటాడు షూటింగ్‌లో. కొంచెం హ్మ్. ఇబ్బందిగా ఉంటది. చాలా ఇబ్బంది. నాకే చూసేదానికి అలా ఇబ్బందిగా ఆహ్, ఉంది మరి. జీవన్ అన్న ఉన్నాడా ఈరోజు షూట్‌లో అని అడుగుతుంటా. గజం ఆహ్, దూరంలో ఉంటున్నారా ఏంటి ఆయనకి? ఉంటే ఆ రోజు షూట్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటా. కానీ మీకు కూడా అలవాటయిపోయినట్టుంది. ఇన్ని కుర్చీలు ఉండగా మీరు ఆయన పక్కనే వచ్చి కూర్చున్నారు. నా పక్కన ఆయన కూర్చున్నాడొచ్చి. ఏంటండి ఇది? మీరు ఫన్ చేస్తారనుకుంటే మీరిలా విలనిజం చేస్తున్నారు. ఏంటిది? ఒక్కళ్ళనే అడిగాను ఆల్రెడీ చెప్పారుగా. ఇప్పుడు మీ వాయిస్ కూడా పక్కకు పెట్టారు మైక్ ఇవ్వకపోతే. మైక్ ఇంకోటి ఇవ్వచ్చు కదా! ప్రజల వద్దకే పాలనలా మీరు తేవచ్చు కదా! మీరు ఆ మాత్రం సాయం చేయలేరా? అంతగానం మ్యాన్ హ్యాండిల్ చేస్తుంటే మిమ్మల్ని. మీరు మైక్ హ్యాండిల్ చేయలేరా? చిచ్చి నా పంచని వాళ్ళు పొద్దున్నే ఏమైంది? జీవన్ గారు. చెప్పండి గీత గారు. మీరు పక్క వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసే జీవిస్తున్నారు అని చెప్తున్నారు జీవన్ గారు. అంటే వంశీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఏమైనా చేయొచ్చు. నేను వేరే వాళ్ళని కొడితే ఊరుకుంటారా? సరే కొట్టినప్పుడల్లా ఒక ఉంగరం ఇస్తానని ప్రామిస్ చేయండి పర్లేదు. కొంచెం గట్టిగా కొట్టినా. తీసుకో అదే ఏంటి కొంపతీసి సెట్ డిపార్ట్మెంట్‌ది ఏంటి అంత ఈజీగా ఏంటి ఇచ్చారు? ఒరిజినల్ 24 క్యారెట్ 22 క్యారెట్స్ బంగారం ఇక్కడ. ఫరియా కూడా ఫరియా వెంటనే అలిగారు. నాకేమి ఇవ్వలేదా అని. ఆ చైన్ తీసుకో. 2 ఫరియా గారైతే డైరెక్ట్ మెడకేసుకోవాలి మా ఉంగరాన్ని. మీరే తీసి ఇచ్చేయచ్చు కదా. నేను తీస్తే మళ్ళీ ఇవ్వాలనిపించదు నాకు అది ప్రాబ్లం. తీసుకోండి. అబ్బా! ఇంత జాలి, దయ, హృదయం. వడ్డానం వడ్డానంలా వస్తుంది ఈ చైన్ మీకు. తర్వాత ఇవ్వండిలే పర్లేదు. అవునా? ఫరియా ఏంటి ఆయనతో ఉన్న సమస్య? జీవన్ గారి సమస్యలు పరిష్కారాలు. ఆయనకున్న సమస్య ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయేమో అవన్నీ మనకు అనవసరం కానీ మీకు తెలిసిన సమస్య చెప్పండి. ఎవరు అంత ధైర్యంగా కొంచెం ఓపెన్ గా చెప్పలేరు, భయపడుతూ ఉంటారు. అన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి మీకు? కొంచెం హృదయం ఎక్కువ పెద్దదుంది. ద హార్ట్ ఇస్ టూ బిగ్. హృదయం ఎక్కువగా పెద్దగా ఉంది. ఘర్షణ సినిమా చూసొచ్చింది. హృదయం ఎక్కడున్నది కాదు, హృదయం పెద్దగున్నది. హృదయం ఎక్కువన్నది. ఓకే, ఎవరి చుట్టూ తిరుగుతుంది ఈ సెట్లో మీది హృదయం? మీ చుట్టూ అంటే చెప్పు తీసి కొడతారు కదా. చచ్చా, కెమెరాలు ఉన్నాయి. అవునా? బట్ జీవన్ గారు అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా చుట్టూ అండ్ గీతా కసిరెడ్డి గారు కసిగా ఏదో చెప్తున్నారు మీ గురించి. ఆడు చాలా కసి మీద ఉన్నాడు ఆడు, జాగ్రత్త. అండ్ నైస్ అండి, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇట్లా రెగ్యులర్గా ఈవెంట్స్లో చేస్తూ ఉంటే, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, చాలామంది మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేనే పెద్ద ఫ్యాన్ మీకు. అది ఫరియా అబ్దుల్లా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అభిమానం ఓన్లీ మైక్లో చెప్తున్నారు కానీ చైన్ ఇచ్చో ఉంగరం ఇచ్చో చెప్తే బాగుంటుందని ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది గీతా భగత్కి వంశీకి. పెళ్లి కాలేదండి మీకు? లేదండి, నేనే సింగిల్ గా ఉండిపోదాం అనుకున్నాను. సల్మాన్ ఖాన్ గారిని, ఒక ప్రభాస్ గారిని. నేను సింగిలే. ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నంత సేపే కదా. కాదు, ఇది ఫస్ట్ టైం సింగిల్ అండి. అది ఫస్ట్ టైం అండి. నా ఓకే, జీవితంలో ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి డిసైడ్ అయ్యా సింగిల్ గా ఉందాము అని. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ 2 రింగ్లు ఉంటాయి, కానీ ఒకే రింగ్ ఫస్ట్ టైం మార్చుకోవడం నేను ఇప్పుడే చూసా. అదే ఆయనకి 2 వేలకు పట్టింది, నేను 3 వేలకు పెట్టుకోవాలి ఆ రింగ్ ని. మీరు ఫరియా గారి గురించి, మీ గురించి ఆవిడ చెప్పమని లేదు, ఆవిడ గురించి మిమ్మల్ని చెప్పమన్నా. ఆఖరికి శవాన్ని ఎలా సెట్ చేద్దాం అనుకున్నారండి డబ్బుల కోసం మీరు?
అసలు ఎలా అది? ఎవరు చెప్పారు? నరేష్ గారి వల్లనా జరిగిందది? డబ్బు గురించి అండి. డబ్బు నేను ఇంకా సినిమా చూడలే. మీరింకా సినిమా చూడలేదా? సినిమాలు చేసిన వాళ్ళు సినిమాలు చూడరు. సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్లు మాత్రం రోజు వెళ్ళి చూడండి, పొద్దున్న సక్సెస్ మీట్ ఉందని చెప్తున్నారు. మీరు ఎలాగుందో చెప్తేనే కదండి మేము ఓకే యా మనం కొట్టామని హ్యాపీగా చెప్తాం. బాగుంది. ఏదో ఒకసారి చెప్పండి. ఓకే యా సేమ్. ఓకే యా. అయితే మీరు చూసారా? చూసాను. లాస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ లాస్ట్ లో ఏమొస్తుంది? ఆ శవాన్ని మార్చారు అంతే కదా. లాస్ట్ లో ఎండ్ టైటిల్స్ వస్తాయండి. మీరు చూసాను అంటున్నారు, ఇంకేం చెప్తాం మేము. బా ఇలాంటి టైమింగ్ అసలు ఎలా అండి? మీకు టైం బాగుంది అందుకే మీది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం హీరోతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఫైనల్గా మీరు చెప్పండి. హీరోని మాట్లాడనివ్వరా అండి మీరు? హీరో గారి గురించే. హీరో గారికి ప్రెషర్ ఎక్కువ పెడితే స్టెప్ వేస్తాడు. అదే కొంచెం ఏదో పెట్టండి ఒక్కసారి. స్టెప్, కొంచెం ప్రెషర్ పెట్టండి. పొద్దున్నే మా కుక్కర్లోంచి వస్తూనే ఉంది ఎలాగో. మా మమ్మీ పెట్టి లేపేసింది నన్ను ఆల్రెడీ. Come on, Naresh, come కమాన్ ఏంటి? Come on, మీరు ఫీల్ అవ్వండి నేను పెట్టకపోయినా. come on, let's go. ఎస్ Okay. కావాలంటే ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. No, 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 no. ఎస్ గుండె ఆడినా గుండె ఆగినా. చాలా బాగా చేస్తాడు. మీ బ్యాడ్ లక్ చేయట్లేదు ఇప్పుడు. ప్రెషర్ పెట్టట్లే మీరు. లేదండి, అది కెమెరాల ముందు కాదు, ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఉన్నప్పుడు ఏ కెమెరాలు వెనక్కి తిప్పండి కావాలంటే. ఒక్క స్టెప్ మీరు ఒక రీక్రియేట్ మీరేంటి ఒక్క చిన్న step. పెట్టు. ఇప్పుడు అవ్వదు ఇంకా. పర్య గారు వెంటనే. సరే వేదిక మీద మనం ఖచ్చితంగా చేయాలి ప్రామిస్. గీత మీద ప్రమాణం చేసి గీత మీద ఒకసారి ఆ స్టెప్ మీరు అన్న ట్రై చేస్తా. వద్దులేండి, అలాంటివి ఆరోగ్యానికి హానికరం. సో ప్రమాణం చెప్పండి. మీరు అలా మరీ అలా నేను బాగుంటుంటాను కానీ మీరు అలా ఆగిపోకండి మాట్లాడండి. అయ్యో యా చెప్పండి. లేదు, ఇటు చూసి చెప్పనా చెప్పండి. బట్ కంగ్రాచులేషన్స్, ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ యు ఆర్. సో గుడ్ లక్. ఇలానే థ్యాంక్ యూ మంచి సో మచ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా. Fire. మీరు నిజంగా మూవీ చూసారా? ఎందుకు అంత డౌట్ వస్తుంది? అంటే శవాలు అన్నారు, అది ఫస్ట్ హాఫ్ లో కదా. ఎండింగ్ ఏమవుతుంది అంటే శవాలు చేంజింగ్ అన్నారు కదా. అరే శవాల మీద సినిమా తీసినప్పుడు శవాలు ఉంటాయి కదండి, అంటే దాంతోనే కదా అవ్వాలి ఓకే. లెక్క ప్రకారం. ఇప్పుడు మీకు Done. అర్థమైంది కదా నేను చూసానని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఎవరికి ఒక మైక్ తీసుకోరా. మీడియా వారందరూ వచ్చేసారు కాబట్టి, సెట్ చేసేసారు కాబట్టి కెమెరాస్. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ వేదిక మీదకి నేను ఇన్వైట్ చేసేయాలి. ఫస్ట్గా త్రిమూర్తులైన ప్రొడ్యూసర్స్ కంగ్రాచులేషన్స్. ముగ్గురు ఉన్నారు. సో వేణు గారు, అమ్మర్ గారు, జయకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. నేను రాజువేడ్స్ రాంబాయి ఆ అమ్మాయి పబ్లిసిటీ చాలా బాగా చేసిందండి మీ టైటిల్ని కరెక్ట్గా చెప్పి. ఆ టైటిల్ని చూసి చెప్పిందా ఏం జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత చాలా తనకే థ్యాంక్స్ చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ చాలా పబ్లిసిటీలో పార్టిసిపేట్ చేసినందుకు, ప్రమోట్